హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఈ మోడల్ హ్యాండ్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఇక్కడ నేను చూపిస్తున్నానండి. ఈ డ్రెస్ది ఫుల్ వీడియో కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఎలా కట్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఫస్ట్ మనం నార్మల్ హ్యాండ్ని ఎలా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా లైనింగ్ అనేది కట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఎల్బో హ్యాండ్స్కి అనేది ఈ డిజైన్ని స్టిచ్ చేస్తున్నాను. మీరు నార్మల్ హ్యాండ్స్కి స్టిచ్ చేసుకున్నా కానీ లుక్ అనేది చాలా బాగుంటుంది. క్లాత్ నాకు సరిపోలేదండి, అందుకని నేను ఈ విధంగా జాయింట్లు అనేది వేసుకుంటున్నాను. నేను ఈ విధంగా జాయింట్లు అనేది వేస్తున్నాను కాబట్టి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా తీసుకోకుండా లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా తీసుకున్నాను. మీకు కరెక్ట్గా ఫ్యాబ్రిక్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు సరిపోతుంది అనుకుంటే పేపర్ కటింగ్ అనేది చేసుకోండి. అలా చేసుకుంటే మనకి జాయింట్లు పడే దగ్గర ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది వదులుకోవాలి. అందుకని మీరు ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఈ మోడల్ అనేది డిజైన్ చేసుకున్నారంటే మీకు క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒక హ్యాండ్కి ఈ విధంగా 2 పీసెస్ క్లాత్ని అనేది కట్ చేస్తున్నాను. మిడిల్లో ఈ జాయింట్ అనేది వస్తుంది. ఇలా జాయింట్ వచ్చేటప్పుడు మనం ఇలా డిజైన్ చేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది. నార్మల్గా అలా జాయింట్ చేసుకున్నామంటే ఆ జాయింట్ అనేది హ్యాండ్కి మిడిల్లో కనిపిస్తూ అంత లుక్ బాగోదు. అందుకని నేను ఈ డిజైన్ అనేది చూస్ చేసుకున్నాను, క్లాత్ కొంచెం తక్కువగా ఉందని. నేను ఈ ఫ్యాబ్రిక్ మొత్తము అంటే 2 కలర్స్ యూస్ చేశాను. ఇది మొత్తము 5.5 6 మీటర్స్ వచ్చింది. దీంతో నాకు మా పాపకి ఇద్దరికి అవుట్ఫిట్స్ అనేది డిజైన్ చేశానండి. మా పాప డ్రెస్ కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. స్టిచ్చింగ్ అండ్ కటింగ్ రెండు కూడా తీసాను, షూట్ చేశాను. ఫస్ట్ ఇక్కడ నేను లైనింగ్ హ్యాండ్ని బేస్ చేసుకొని ఈ విధంగా 2 పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి 2 పీసులు అనేది జాయింట్ పడుతుంది. సో మనకి ఒక సైడ్కి సరిపడా హ్యాండ్ అనేది ఉంది, 2 సైడ్స్కి సరిపడా హ్యాండ్ అనేది లేదు. అందుకని ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాము 2 పీసెస్ని. ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇప్పుడు నేను ఇంకొక కలర్ కూడా యూజ్ చేస్తున్నాను అని చెప్పాను కదా. హ్యాండ్కి యూజ్ చేసిన కలర్ కాకుండా దానికి ఆపోజిట్ కలర్ని యూజ్ చేసి ఇక్కడ పీసెస్ అనేది కట్ చేసుకున్నాను. మనకి ఒక హ్యాండ్కి వచ్చేసి 8 పీసెస్ కట్ చేసుకోవాలండి. ఇటు సైడ్ 3 ఇంచెస్ ఉండాలి, అటు సైడ్ కూడా 3 ఇంచెస్ ఉండేలాగా పీస్ని అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద బార్డర్ లాగా వేసుకోవడం కోసం 2 ఇంచ్ లెంత్ అలాగే విడ్త్ వచ్చేసి 18 ఇంచెస్ ఉండేలాగా ఇంకొక పీస్ని అనేది రెడీ చేసుకోవాలి. ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఇవేమో మనకి హ్యాండ్ మిడిల్లో వస్తాయి. ఇంకొక పెద్ద పీస్ కట్ చేసుకున్నాం కదా, అది కింద బార్డర్ లాగా వేసుకోవడానికి బాగుంటుంది. సో ఈ విధంగా మనం క్లాత్ని అనేది రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా బాక్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఒక ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేసిన తర్వాత ఇంకొకసారి ఈ విధంగా 3 ఫోల్డ్స్ అనేది చేసుకున్నాం అంటే మనకి ఈ విధంగా వస్తుంది. ట్రయాంగిల్ షేప్లో వచ్చిన ఈ పీస్ని మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అన్ని పీసెస్ని మనం ఇలా స్టిచ్ చేసుకున్నామంటే డైరెక్ట్ క్లాత్ మీద పెట్టేసి స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి కొంచెం ఈజీగా వర్క్ అనేది అవుతుంది. సో అందుకోసం అయితే ఇలా మనం తీసుకున్న ఈ క్లాత్ పీసెస్ అన్నిటిని కూడా ఇలానే ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఒక హ్యాండ్కి వచ్చేసి 8 or 9 పీసెస్ పడుతుందండి. అంటే కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే ఇంకా ఎక్కువ పీసెస్ అనేది పడతాయి. ఇవి కొంచెం ఎక్కువ క్లాత్ అనేది కటింగ్ అనేది చేసి పెట్టుకోండి. ఒకవేళ సరిపోతే అడ్జస్ట్ చేసుకోవడానికి కష్టం అవుతుంది కదా, అందుకని ముందుగానే కట్ చేసుకొని ఈ విధంగా రెడీగా పక్కన పెట్టేసుకున్నారంటే కొంచెం ఎక్కువ ఉన్న దాంతో మనం ఏదైనా ఫ్లవర్ లాగా చేసుకొని హెయిర్ బ్యాండ్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత థ్రెడ్ అనేది కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ అంటే మనం తీసుకున్న మెయిన్ హ్యాండ్ ఈ పైకి వచ్చే విధంగా పెట్టేసుకొని దాని మీద ఇలా ఒక్కొక్కటి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనము 1/2 ఇంచు లేదంటే 1/2 ఇంచు మార్జిన్ తోటి మనం స్టిచ్ చేసుకున్న వీటిని అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశానండి. ఫస్ట్ హ్యాండ్ వీడియో తీయకముందు నార్మల్గా స్టిచ్ చేసింది కరెక్ట్గానే స్టిచ్ చేశాను, కానీ ఇలా వీడియో తీస్తూ ఇలా స్టిచ్ చేసింది మాత్రం నేను రాంగ్గా స్టిచ్ చేశాను. అది ఏం రాంగ్ చేశాను అంటే దానివల్ల మళ్ళీ స్టిచ్ మొత్తం తీసి ఇలా డబుల్ పని ఎందుకు అయింది అనేది ఇక్కడ నేను చూపిస్తాను. మనం ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ చేసుకున్నాం కదా, ఆ ఫోల్డింగ్కి కొంచెం ఓపెన్ అనేది ఉంది కదా, ఆ ఓపెన్ కింది సైడ్ రాకూడదు. కింది సైడ్ కాకుండా పైకి వచ్చే విధంగా మనము క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి.
నేను అలా కరెక్ట్‌గా క్లాత్‌ని అనేది పెట్టకుండా ఈ ఓపెన్ అనేది కింది సైడ్‌కి వచ్చే విధంగా పెట్టాను. అలా చేయడం వలన మనం స్టిచ్ చేసుకున్న ఈ మొగ్గలు లాంటి డిజైన్ ఉంది కదా! అది మొత్తం కూడా రివర్స్ అయింది. అందువల్ల నేను మొత్తం హ్యాండ్ మొత్తం జాయిన్ చేసి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూసుకున్నాను. అప్పుడు ఇంకా చేసేదేం లేక మళ్ళీ ఈ స్టిచ్ మొత్తం తీసేసి ఇంకా కరెక్ట్‌గా స్టిచ్ అనేది వేసుకున్నాను. ఒక్కొక్కసారి మనం స్టిచ్ చేసేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తాము. ఇలాంటివి ఫేస్ చేసినప్పుడే మనకి ఇంకొకసారి ఇలాంటి మిస్టేక్ చేయకూడదనే పాయింట్ కూడా అర్థమవుతుంది. సో, అప్పుడప్పుడు టైలరింగ్‌లో ఇలాంటివి కూడా ఫేస్ చేయాల్సొస్తుంది. మనకి ఇలా స్టిచ్ చేయడానికి 5 మినిట్స్‌లో అయిపోతుంది. కానీ, ఈ స్టిచ్ మొత్తం తీయాలి అంటే రాంగ్‌గా స్టిచ్ చేసినప్పుడు స్టిచ్ మొత్తం తీసి కరెక్ట్ చేసుకోవాలి అంటే దానికే ఎక్కువ టైం అనేది దానికే పడుతుందండి. హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది. ఈ హ్యాండ్ మొత్తం తీయడానికి నాకు చాలా టైం అయితే పట్టింది. ఇలా క్లాత్ మొగ్గల్ని మనం స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నాకు క్లాత్ అనేది ఇంకా సరిపోలేదు. అందుకని నేను మళ్ళీ హ్యాండ్‌కి అటు సైడ్, ఇటు సైడ్ జాయింట్ అనేది వేస్తున్నాను. సో, క్లాత్‌ని ఈ విధంగా చూసుకుంటున్నాను. లెంత్ కరెక్ట్‌గా సరిపోయిందా లేదా అనేది చూసుకొని క్లాత్‌ని అనేది అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేస్తున్నానండి. మనకి ఈ హ్యాండ్‌కి టోటల్‌గా 3 జాయింట్స్ అనేది పడ్డాయి. క్లాత్ సరిపోనప్పుడు ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్స్ అనేది చేయాల్సి ఉంటుంది. మనము హ్యాండ్ మిడిల్‌లో వేసుకున్న జాయింట్ కనిపిస్తుంది కానీ, దానికి ఇలా ఫ్లవర్స్ లాగా మొగ్గల్లాగా స్టిచ్ చేసాం కదా! అది కూడా పెద్దగా ఏమి అనిపించదు. ఆ జాయింట్ కూడా అంతగా తెలీదు. ఇటు సైడు, అటు సైడ్ వేసుకున్న జాయింట్ కూడా ఏంటంటే మనకి ఖర్చుల్లోకి వెళ్ళిపోతుంది. హ్యాండ్‌కైతే ఈ జాయింట్‌లేమి కనిపించవండి. ఈ విధంగా ఫస్ట్ నేను ఒక పీస్ అనేది కట్ చేసిన తర్వాత ఇలా హాఫ్‌కి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక పీస్ అనేది కట్ చేసుకున్నాను. ఒక పీస్‌ని 2 పీసెస్ లాగా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్‌కి అటు సైడు, ఇటు సైడు కూడా జాయింట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు అలా నార్మల్‌గా రెండిటిని కలిపి స్టిచ్ చేసుకోకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఈ క్లాత్ అనేది విడిపోకుండా స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, ఈ జాయింట్లు వచ్చినప్పుడు ఇలానే ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసుకోండి. మనకి క్లాత్ అనేది ఊరికనే చినిగిపోకుండా మంచి లైఫ్ అనేది వస్తుంది. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే కొందరు ఈ మిస్టేక్ అనేది చేస్తారు. ఇలా ఫోల్డ్ చేసేసుకోకుండా నార్మల్‌గా స్టిచ్ చేస్తారు. అలా చేసిన తర్వాత నేను కొన్ని బ్లౌజెస్ కూడా రిపేర్ చేశానండి. ఈ హ్యాండ్ దగ్గర ఈ క్లాత్ అనేది విడిపోయి మళ్ళీ రిపేర్‌లకి అనేది ఇచ్చారు. అందువల్ల నేను ముందుగానే చెప్తున్నాను. క్లాత్‌ని అనేది అలా స్టిచ్ చేసుకోకుండా జాయింట్లు పడేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మనం ఒక సైడ్ జాయిన్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా మనం ఈ విధంగా జాయింట్స్ అనేది వేసుకోవాలి. 2 జాయింట్స్ అనేది మనకి టోటల్‌గా పడుతుంది. ఒక హ్యాండ్‌కి 3 జాయింట్స్, ఇంకొక హ్యాండ్‌కి 3 జాయింట్స్ ఈ విధంగా మనము స్టిచ్ అనేది చేసుకోవాలి. మీకు నార్మల్ క్లాత్ సరిపోతే ఈ జాయింట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. నాకు క్లాత్ సరిపోలేదు కాబట్టి నేను ఈ విధంగా జాయింట్స్ అనేది వేసుకుంటున్నాను. మనకి పెద్ద సైజు బ్లౌజెస్‌కి అయితే ఇలాంటి జాయింట్స్ అనేది పడుతుంది. మీడియం సైజు, స్మాల్ సైజు బ్లౌజెస్‌కి కానీ లేదంటే డ్రెసెస్‌కి కానీ హ్యాండ్స్‌కి అయితే జాయింట్లు ఏమీ పడవండి. ఫస్ట్ మనం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అంటే మెయిన్ హ్యాండ్ ఉంది కదా క్లాత్‌ది, అది కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ మీద దాన్ని ప్లేస్ చేసుకొని ఈ విధంగా క్లాత్‌ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. నేను ఒక హ్యాండ్‌కి ముందుగానే రెడీ చేసుకున్నాను. దానికి ఎటు సైడ్ లోతు తీసాను అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మనం లోతు తీసేది కూడా చెక్ అనేది చేసుకోవాలండి. అలా చేసుకోకుండా నార్మల్‌గా ఎలా పడితే అలా మనము ఒక సైడ్ లోతు అనేది తీసామంటే స్టార్టింగ్ అంటే బిగినర్స్‌కి మాత్రం ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేయాల్సి ఉంటుంది. తెలియకుండా 2 హ్యాండ్స్‌కి ఒక సైడ్ లోతు అనేది తీస్తాము. అలా చేయడం వలన ఒక సైడ్ లోతు తీసిందేమో ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఇంకొక హ్యాండ్ అనేది లోతు తీసింది బ్యాక్ సైడ్‌కి వెళ్ళిపోతుంది. అలా అవ్వడం వల్ల మనకి టైట్‌గా పట్టేసినట్టు ఉంటుందండి. సో, అలాంటి ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండాలి అంటే మనము చూసుకొని 2 హ్యాండ్స్‌కి కూడా లోతు అనేది ఒక సైడే వచ్చే విధంగా మనము క్లాత్‌ని అనేది అడ్జస్ట్ చేసుకొని లోతు అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం హ్యాండ్ మిడిల్ దగ్గర నుంచి 1 ఇంచ్ కిందికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి మెయిన్ మార్కింగ్ ఏదైతే ఉంటుందో ఖర్చుల కోసం కాకుండా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒక 3/4 ఇంచ్ అనేది లోతు తీసుకున్నామంటే మనకి కరెక్ట్‌గా లోతు అనేది తీసుకుంటాము. చంకల దగ్గర కూడా ముడతలు లేకుండా పట్టేసినట్లు లేకుండా నీట్‌గా ఉంటుంది హ్యాండ్‌కి ఈ విధంగా లోతు తీసుకున్నామంటే. ఇలా మనకి హ్యాండ్ లోతు తీసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని అనేది ఈ విధంగా క్లాత్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి.
ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ హ్యాండ్ కింది సైడ్ నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో కింది సైడ్ ఉండాలి, దాని మీద లైనింగ్ అనేది పెట్టుకోవాలి. డిజైన్ చేసుకున్నాం కదా, ఆ మొగ్గులు అనేది కిందికి సైడ్కి వచ్చే విధంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. స్టిచ్ ఏమో పైకి ఉండాలి, దానిపైన మనము లైనింగ్ అనేది ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ పిన్స్ పెట్టుకున్నామంటే మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ముడతలు లేకుండా నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుందండి. సో బిగినర్స్ అయితే ఖచ్చితంగా పిన్స్ అనేది పెట్టుకోండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే మనకి మెయిన్ హ్యాండ్ అలాగే లైనింగ్ హ్యాండ్ రెండు కూడా ప్రాపర్గా ఉంటుంది. స్టిచ్ చేయడానికైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇలా పిన్స్ ఏమి పెట్టకుండా డైరెక్ట్గా స్టిచ్ చేసామంటే మనకి ముడతల్లాగా వస్తుందండి. సో బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఇలా పిన్స్ని అనేది యూజ్ చేయండి. ఇలా యూజ్ చేస్తే మనకి చాలా ఈజీగా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ నేను ఫస్ట్ కింది సైడ్ హ్యాండ్ నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచ్ మార్జిన్, హాఫ్ ఇంచ్ తీసుకుంటే మనం ఖర్చుల కోసం ఎంతైతే తీసుకుంటామో హాఫ్ ఇంచ్ లేదంటే పావు ఇంచ్ మార్జిన్, ఆ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చుట్టూ లైనింగ్ని ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా జాయిన్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నాకు ఛార్జింగ్ తక్కువే ఉంది, అందుకని ఛార్జింగ్ పెట్టేసి నేను హ్యాండ్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాత స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఫోన్ కొంచెం ప్రాబ్లంగా ఉంది, అందుకే నేను అంతా కూడా క్లియర్గా చూపించలేకపోయాను స్టిచ్ చేసేది. మనకి స్టిచ్చింగ్ వీడియోస్ తీయాలంటే ఛార్జింగ్ అనేది చాలా అంటే మనకి లెంత్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఛార్జింగ్ అనేది ఊరికనే అయిపోతుంది. సో నేను కొంచెం టైం ఇచ్చిన తర్వాత మళ్ళీ షూట్ అనేది చేస్తున్నాను. ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కలుపుకొని స్టిచ్ చేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది కదా, సో దాన్ని నీట్గా ఈ విధంగా మనము లైనింగ్ బేస్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ కూడా ఎక్కడ కట్ చేయకూడదండి, మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్ని ఒక్కదాన్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం హ్యాండ్ అనేది రెడీ చేసుకున్న తర్వాత ముందుగానే ఒక స్ట్రైట్ పీస్ అనేది తీసుకున్నాం కదా, 2 ఇంచ్ లెంత్, విడ్త్ వచ్చేసి 18 ఇంచ్ తీసుకున్నాం కదా, ఆ పీస్ని కింది సైడ్ పెట్టేసుకోవాలండి. పైనుంచి కాకుండా మనకి హ్యాండ్ కింది సైడ్ నుంచి ఈ విధంగా పావు ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనము ఈ పీస్ని ఫోల్డ్ చేసేసుకొని పైన స్టిచ్ చేసుకున్నామంటే ఒక చిన్న బార్డర్ లాగా ఉంటుంది, లుక్ బాగుంటుంది. అలాగే మనకి ఈ ఖర్చులు కూడా మనం హ్యాండ్ నార్మల్గా స్టిచ్ చేసాము అంటే మామూలుగా మనము హ్యాండ్ని కిందికి ఎలా అయితే టర్న్ చేసుకుంటామో అలా టర్న్ చేసుకుంటే డిజైన్ చేసాం కదా, మనకి అంత నీట్ ఫినిషింగ్ అనేది ఉండదు. అందుకని నేను ఇక్కడ చిన్న బార్డర్ని అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువలో ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది కొంచెం నీట్గా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఫ్యాబ్రిక్ని అనేది కింది సైడ్ పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసుకోవాలి. మనకి ఈ బార్డర్ అనేది చిన్నగా కావాలి అనుకుంటే మనం క్లాత్ని అనేది ఈ విధంగా చిన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. కొంచెం పెద్దగా కావాలి అంటే ఫోల్డింగ్ అనేది కొంచెం పెద్దగా చేసేసుకొని ఇలా ఫోల్డ్ అనేది చేసుకొని నీట్గా దాని మీదే స్టిచ్ అనేది వేసుకోవాలి. మనము ఇలా 2 కలర్స్ యూజ్ చేసి డ్రెస్ని స్టిచ్ చేసామంటే బాబిన్లో థ్రెడ్ ఇంకా పైన మిషన్లో పెట్టిన థ్రెడ్ని అటు ఇటు మార్చడం సగం టైం దీనికే పడుతుందండి. ఈ థ్రెడ్స్ మార్చుకోవడమే సరిపోతుంది. సో ఈ విధంగా ఇప్పుడు నేను గ్రీన్ కలర్ అనేది థ్రెడ్ యూజ్ చేశాను కదా, అది తీసేసి మళ్ళీ దీని మీదకి పింక్ కనకాంబరాల కలర్ ఉంది కదా, సో ఆ కలర్ని అనేది మళ్ళీ దాని మీద అంటే మిషన్ పైన వచ్చే విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టిచ్ అనేది ఫోల్డ్ చేసేసుకొని వేస్తున్నాను. ఇలాంటివి 2 కలర్స్ యూజ్ చేస్తే మనము ఎన్నిసార్లు థ్రెడ్ మార్చాల్సి వస్తుందో. మనం సింగిల్ కలర్ డ్రెస్ని యూజ్ చేసామంటే డ్రెస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇంకా మనం థ్రెడ్ అనేది మార్చే అవసరం లేదు. కానీ ఇలాంటివి యూజ్ చేసినప్పుడు మాత్రం థ్రెడ్ మార్చాలంటే కొంచెం విసిగ్గా అనిపిస్తుంది. ఇక్కడ మనం క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. అంతా కూడా ఒకే లెంత్ వచ్చే విధంగా మనము క్లాత్ని అనేది ఫోల్డ్ చేసేసుకుంటూ చిన్నగా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకి ఈ విధంగా స్టిచ్ చేసేటప్పుడు కింది సైడ్ స్టిచ్ అనేది పడకూడదండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్న క్లాత్ మీదే పడాలి. ఆ క్లాత్ మీద పడేటప్పుడు కూడా ఎక్కువ క్లాత్ అనేది ఎక్కువ అంటే ఫోల్డ్ చేసిన తర్వాత ఇటు సైడ్ రాకూడదు. మనం ఫోల్డ్ చేసుకున్న దాని మీదే ఒక లైన్ అంతా అంటే మనకి పాయింట్స్ ఉంటాయి కదా, ఒక్క లైన్ అంతా మాత్రమే స్టిచ్ అనేది పడాలి. అలా పడితేనే మనకి లుక్ అనేది బాగుంటుంది. ఇక్కడ నేను ఈ బార్డర్ కూడా మొత్తం స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయ్యి ఇంకా వీటికి పర్ల్స్ అనేది స్టిచ్ చేసుకుందాము అనుకున్న తర్వాత
ఈ మొగ్గలు అనేది రివర్స్లో పడ్డాయి, రివర్స్లో స్టిచ్ చేసుకున్నాననే పాయింట్ నాకు తర్వాత తెలిసింది. అప్పటిదాకా అయితే నేను బాగానే స్టిచ్ చేశాను అనుకున్నాను, కానీ తర్వాత ఇంకా నాకైతే భలే చిరాకు వచ్చింది. స్టిచ్ చేసినవి మళ్ళీ తీయాలి అంటే చాలా చిరాకు వస్తుందండి. ఇక్కడ నేను ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, దాని పక్కనే మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను. ఈ స్టిచ్ అనేది వేసిన ప్రాబ్లం ఏమీ ఉండదు, వేయకపోయినా ప్రాబ్లం ఏమీ ఉండదు. నేను మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేస్తున్నాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అనుకుంటే అలా స్కిప్ చేయొచ్చు. ఎందుకంటే కింది సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసాం కదా, వేయకపోయినా ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇక్కడ బార్డర్ స్టిచ్ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం చూసిన తర్వాత మళ్ళీ ముందుగా స్టిచ్ చేశాను కదా మొగ్గలు, అవన్నీ కూడా తీసేసి ఈ విధంగా హ్యాండ్ మొత్తం తీయలేదండి, మిడిల్ వరకే ఈ స్టిచ్ అంటే కింద వేసుకున్న బార్డర్ అలాగే మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ మొగ్గలు రెండింటిని కూడా సపరేట్ చేసుకున్నాను. అది ఏ విధంగా రాంగ్గా స్టిచ్ చేసిన దాన్ని మళ్ళీ ఎలా కరెక్ట్ చేసుకున్నాను అనేది కూడా మీకు చూపించడం కోసం ఇలా ఈ వీడియో అనేది తీస్తున్నానండి. నార్మల్గా అయితే ఎడిటింగ్లో ఇది తెలియకుండా కూడా మేనేజ్ చేయొచ్చు, అలా నాకు ఇష్టం లేదు. సో నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదు అనేసి ప్రతిదీ కూడా మళ్ళీ రాంగ్గా ఎలా స్టిచ్ చేశాను, దాన్ని మళ్ళీ ఎలా కరెక్ట్ చేశాను అనేది 2 పాయింట్స్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం మిడిల్లో 2 పీసెస్ని జాయింట్ అనేది చేసుకున్నాం కదా, దాంట్లో నుంచి ఒక జాయింట్ అనేది తీసుకోవాలి, అంటే ఒక పీస్ని అనేది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. కింది సైడ్ కూడా బార్డర్ అంతే అండి, సగం వరకే క్లాత్ని అనేది తీసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1/2 ఇంచ్ మార్జిన్ అనేది పైన గ్యాప్ వదిలేసుకోవాలి, ఎందుకంటే అది స్టిచ్లోకి వెళ్ళిపోతుంది కదా మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు. సో అందుకని ఆ 1/2 ఇంచ్ వదిలేసి ఇప్పుడు ఈ మొగ్గలు అనేది కింది సైడ్కి ఓపెన్ ఉంది కదా, ఆ ఓపెన్ అనేది కింది సైడ్కి వచ్చే విధంగా క్లాత్ని అనేది ఈ విధంగా పెట్టానండి. స్టార్టింగ్ నేను ఈ ఓపెన్స్ అనేది పైకి వచ్చే విధంగా పెట్టాను. సో అలా చేయడం వలన మొత్తం రాంగ్గా వచ్చేసింది. సో దాన్ని తీసేసి మళ్ళీ కింది సైడ్కి ఓపెన్స్ అనేది వచ్చే విధంగా పెట్టి మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఓపెన్స్ కిందికి ఉందంటే కరెక్ట్గా స్టిచ్ చేసుకున్నట్టు. మనకి రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏం అనిపించట్లేదు, కానీ స్టిచ్చింగ్ మొత్తం చేసిన తర్వాత మనం ఈ క్లాత్ని లీవ్స్ లాగా స్టిచ్ చేసేటప్పుడు అప్పుడు అర్థమవుతుంది. సో అందుకనేసి ఈ ఓపెన్స్ అనేది మీరు కింది సైడ్కి వచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది, కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మనకి ఒకే లెంత్లో ఉండే విధంగా ఈ క్లాత్ని మొగ్గలు ఉన్నాయి కదా, వాటిని అడ్జస్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తోటి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకోవడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను ఇంకొక పీస్ ఉంది కదా, దాన్ని కూడా మిడిల్లో అంటే ఒక సైడ్ ఒక పీస్ వచ్చింది, ఇంకొక సైడ్ ఇంకొక పీస్ ఉంది కదా, దాన్ని ఓపెన్ చేసాం కదా, దాన్ని స్టిచ్ అనేది ఓపెన్ చేసి పెట్టుకున్న ఈ పీస్ని అనేది మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఖర్చులు అనేది నీట్గా ట్రిమ్ చేసేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది ఇంకా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ క్లాత్ పైనే మనకి జాయింట్ పడే క్లాత్ని కూడా ఇలా కొంచెం కొంచెంగా క్లాత్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే ఇంకా మనకి ఈ మొగ్గలు అనేది రివర్స్లో అవ్వండి. సో మనం కరెక్ట్ ప్రాసెస్లో అనేది ఇప్పుడు స్టిచ్ అనేది వేసుకుంటున్నాము. ఇప్పుడు ఇలా ఒక జాయింట్ అనేది అంటే మిడిల్లో స్టిచ్ అనేది వేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మనకి హ్యాండ్ కరెక్ట్గా అంటే ఎక్కువ తక్కువ లేకుండా స్ట్రైట్గా ఉందా లేదా అనేది చూసుకొని ఇలా నీట్గా క్లాత్ని అనేది కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ హ్యాండ్ అనేది కింది సైడ్ నుంచి పీస్ జాయిన్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే మనము లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని ఒకేసారి జాయిన్ చేసి మళ్ళీ ఇది సపరేట్గా జాయిన్ చేయడం ఎందుకు అనేసి నేను ఈ మూడింటిని కలుపుకొని ఒకేసారి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. అది సపరేట్గా అంటే లైనింగ్ని సపరేట్గా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా స్టిచ్ చేసుకొని మళ్ళీ ఈ పీస్ని ఇంకొకసారి స్టిచ్ చేసుకోవడం ఎందుకు డబుల్ పని అనేసి ఇప్పుడు మళ్ళీ ఈ మూడింటిని కలుపుకొని ఈ విధంగా స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసాం కదా ఒక సైడు, అది లైనింగ్ ఇంకా మెయిన్ హ్యాండ్ రెండింటిని కూడా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అదే చేస్తున్నానండి, ఈ రెండింటిని కలుపుకొని ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఈ రెండింటిని జాయింట్ అనేది మనము మిడిల్ హ్యాండ్ వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక సైడ్ జాయింట్ అనేది చేసుకున్నాం కదా ముందుగానే, సో అందుకని ఈ విధంగా ఒక సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి. మనం కింద పీస్ జాయింట్ అనేది చేసుకున్నాం కదా, దాన్ని మళ్ళీ మనం ఫస్ట్ ఏ విధంగా బార్డర్ని అయితే చిన్న బార్డర్ ఎలా స్టిచ్ చేసుకున్నామో మళ్ళీ సేమ్ ప్రాసెస్లోనే అలా బార్డర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం రాంగ్గా స్టిచ్ చేసుకున్న దాన్ని ఈ విధంగా మళ్ళీ కరెక్ట్ అనేది చేసుకుంటున్నాము. చూసారు కదా, ఇక్కడ ఈ విధంగా మనము చుట్టూ జాయింట్ అనేది చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని చిన్న బార్డర్ అనేది స్టిచ్ చేసుకోవాలి.
ఇక్కడ వీడియో లెంతీ అవుతుంది. నేను ముందుగానే చూపించాను కదా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేశానండి. ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ అనేసి. ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత మనము ఇలా ప్రిపేర్ చేసుకున్న హ్యాండ్‌కి అనేది పర్ల్స్ స్టిచ్ చేసుకోవాలి. ఆ పర్ల్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఈ విధంగా మనము అలా పెట్టేసామంటే లుక్ అనేది బాగుండదు. పర్ల్స్ గోల్డ్ కలర్ కానీ లేదంటే వైట్ కలర్ ఈ 2 కలర్స్ అయితే మనకి అన్ని కలర్స్ మీదకి మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ నేను వైట్ కలర్ పర్ల్స్ని అనేది చిన్న సైజు తీసుకొని ఈ విధంగా మనము ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ ట్రయాంగిల్ షేప్ని లీఫ్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ నీడిల్కి 2 వరుసలు థ్రెడ్ ఎక్కించుకొని 4 వరుసలు అవుతుంది కదా, చివరిలో నాట్ అనేది వేసుకున్న తర్వాత కింద సైడ్ నుంచి ఈ విధంగా నీడిల్ని తీసిన తర్వాత ఒక పర్ల్ అనేది ఎక్కించుకొని ఈ విధంగా స్టిచ్ అనేది కిందికి వేసుకోవాలి. ఇలా 1 టైము లేదంటే 2 టైమ్స్ నాట్ అనేది వేసుకొని ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని నీట్గా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాట్ వేసేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక లీఫ్ని అనేది ఈ విధంగా మనము ముందుగా మనం స్టిచ్ చేసుకున్నాం కదా ట్రయాంగిల్ షేప్ మొగ్గల్ని, వాటిని లీవ్స్ లాగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి ఒక లీఫ్ ఏమో ఇటు సైడ్ వచ్చే రైట్ హ్యాండ్కి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇంకొక లీఫ్నేమో లెఫ్ట్ హ్యాండ్కి ఇలా ఒకటి అటు ఒకటి ఇటు మార్చుకుంటూ లీవ్స్ని అనేది నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి పర్ల్స్ని యూజ్ చేసి. మనకి గోల్డ్ కలర్ పర్ల్స్ అయితే ఊరికనే కలర్ పోతాయి. వైట్ కలర్ పర్ల్స్ అయితే కలర్ కొంచెం ఎక్కువ రోజులు వస్తుంది, తక్కువగానే కలర్ అనేది అంతగా పోవట్లేదు. అందుకని నేను కొన్నిటికేమో ఈ వైట్వి యూస్ చేస్తున్నాను, కొన్నిటికేమో గోల్డ్ కలర్ కూడా యూస్ చేస్తున్నాను. సో మీ దగ్గర ఏ కలర్వి పర్ల్స్ ఉంటే ఆ కలర్ అనేది యూస్ చేయొచ్చు. ఈ విధంగా మనము ఫస్ట్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఒక లీఫ్ని ఇంకా మిగతా లీఫ్స్ అన్నిటికి కూడా అంతే అండి. పర్ల్స్ యాడ్ చేసేసుకొని 1 లేదా 2 టాకాలు అనేది వేసేసుకొని స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ని తీసేసుకొని ప్రతి దానికి కూడా ఇదే ప్రాసెస్లో స్టిచ్ అనేది చేసుకున్న తర్వాత మనకి లుక్ ఈ విధంగా ఉంటుంది. ఈ డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వేసుకొని కూడా ఒక షార్ట్ తీస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.